ఎప్పుడైతే జీడీపీ బేస్ ఇయర్ మార్చారో ఫిస్కల్ డెఫిసిట్ యొక్క అంచనాలు కూడా మారాయని. ఇవన్నీ ఏదో మామూలుగా జనానికి కొంత అకాడమిక్ గా ఉపయోగిస్తాయి కానీ మామూలుగా వాస్తవానికి చూస్తే ఇప్పుడు బీపీఎల్ ఫ్యామిలీస్ నంబర్ పెరిగిందా లేదా అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటి అంటే నేను నిజంగా ఈ పన్నులు కట్టి జీవనం సాగించగలనా అనేటువంటిది ఒక ప్రశ్న. అదేవిధంగా ఒక థ్రెట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది చాలా చోట్ల. బడ్జెట్ ముందు పన్నులు వేయడం ఇలాంటివంటి పర్టికులర్లీ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో పెంచేసి మా బడ్జెట్ లో ఏమీ కొత్తగా పన్నులు వేయలేదు. స్టేట్ గవర్నమెంట్స్ చాలా కాలం నుంచి ఈ ట్రిక్ ప్లే చేస్తాయి. ఇప్పుడు మీరు చూసుంటారు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ తీసుకుంటే మొన్న కూడా ఏనాడు కూడా ఇవాళ కాదు కొన్ని దశాబ్దాలుగా వాహనాల గురించి ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్స్ లో సాధారణంగా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో ట్యాక్సెస్ పెంచడం అంటూ ఉండదు. ట్యాక్స్ ఫ్రీ బడ్జెట్ అనేటువంటిది ఒక బోస్ట్ఫుల్ క్లెయిమ్ ఒకటి కనిపిస్తుంటుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఇది కొంత వేసినా కూడా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా మర్చిపోతారు కదా అనేటువంటి భావన. కాబట్టి పోస్ట్ ఎలక్షన్ ఇయర్ లో ఎప్పుడు కూడా కొన్ని పన్నులు పెరుగుతాయి అనేటువంటిది నార్మల్ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఇప్పుడు ఈ బద్దనంతా మర్చిపోతారు ఇంకా 4 ఏళ్ల తర్వాత కదా ఎలక్షన్స్ అనేటువంటి దాంతో. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్ గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు. డైరెక్ట్ ట్యాక్సెస్ రిఫార్మ్, అందులో కొన్ని కన్సెషన్స్ వస్తాయి, అందులో కొన్ని బెనిఫిట్స్ వస్తాయి అనేటువంటిది. ఆ తరుణంలో అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా పెంచేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అంతర్గత చాలా మందికి అర్థం కానిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు బాధ్యత తీసుకోవాలి, నిత్యావసర ధరలు పెరగకుండా, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు పెరగకుండా అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మా చేతిలో ఏంది, మేమేం చేయగలం అని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. ఇవాళ నువ్వంటే నువ్వు అనుకోవడమేనా, లేకపోతే అసలు ధరలు ఇంతవరకు రావడానికి, ఇంత పెరిగిపోవడానికి, ఇంత భారం అయిపోవడానికి అసలు ఏమిటి కారణం? అంటే ఇది మనం ఈ డిస్కషన్ థియరిటికల్ గా పోయేదానికన్నా కూడా ఇప్పుడు డిస్కషన్ థియరిటికల్ గా కాదు, ప్రాక్టికల్స్ గా చూస్తే ఇప్పుడు ఒక వస్తువు ధర పెరిగింది అంటే దాని మీద ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ స్పెసిఫిక్ ట్యాక్స్ అయినా కావచ్చు, లేకపోతే అడ్వలరం ట్యాక్స్ అయినా కావచ్చు. ఇప్పుడు మనం ఈ పెట్రోల్ వగేరాలు ఎప్పుడైతే వాటి బేసిక్ ప్రైస్ పెరిగిందో ఇక్కడ మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం వ్యాట్ పేరుతో గానీ లేకుంటే అంతకుముందు జీఎస్టీ పేరుతో గానీ ఆటోమేటిక్ గా అబౌట్ 30% దాకా ట్యాక్స్ ఉండేటువంటిది. అది ఈ టర్బైన్ ఫ్యూయల్స్ కి వాటికి తగ్గించారు, మళ్ళీ ఇప్పుడు పెంచారు కూడా. కాబట్టి అదో రకంగా అట్లీస్ట్ ఒక ఈక్విటీ మెయింటైన్ చేశారు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు అనుకోవచ్చు. కానీ ఈ స్పెసిఫిక్ ట్యాక్స్ అంటూ వేస్తే ఏదో ఒక లీటర్కి ఇంతకంటే ఎక్కువ కాదు అంటే అది మనకు మామూలుగా న్యాయంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఎవరో ఢిల్లీలో ఉండే వాళ్ళు ట్యాక్స్ దీని బేసిక్ రేట్ పెంచారు, దానివల్ల మాకు లబ్ధి చేకూరుతుంది, దానివల్ల కలిగేటువంటి నష్టం లేకుంటే కష్టం లేకుంటే ఆ తిట్లు వగేరాలు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. పాత రోజుల నుంచి కూడా మీరు ఒక హిందీ సామెత ఉంటుంది, ఢిల్లీ దూరస్థాయని. కాబట్టి ఢిల్లీ వాడిని గురించి పెద్దగా అనుకోకపోవచ్చు. హైదరాబాద్ లో ఉండేవాడు ట్యాక్స్ పెంచాడు, లేకుంటే పంచాయతీలో ఉండేవాడు ట్యాక్స్ పెంచాడు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డాక్టర్ నాగవాణి గారు, మీరు ఇందాక ఏమంటున్నారు, వేణీళ్ళు స్నానం మానేస్తే నీళ్ళు స్నానం చేస్తున్నారు అంటున్నారు, 2 సార్లు వండుకోకుండా ఒకసారి వండుకుంటున్నారు అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ప్రొఫెసర్ కిరీట్ పారిక్ ఏమంటారంటే ఆదాయాలు పెరిగాయి, ఆదాయాలు ఎంత పెరిగాయో దానికన్నా ఇంకా తక్కువ ధరలను పెంచాలని సూచించాం తప్ప భారం అయ్యేటట్టుగా మేము ఎక్కడ ధరలు పెంచాలని సూచించలేదని చెప్తున్నారు. అది ఒకవైపు వరకు కరెక్టే సార్. ఎట్లా అంటే ఆదాయ వనరులు పెరిగినటువంటి ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను అదే చెప్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ని తీసుకున్నట్లయితే సంపన్న వర్గాలు చాలా సంపదలతోటి ఉన్నారు. మనం చేసినటువంటి ఆర్థిక సంస్కరణ పుణ్యమా అంటూ ఏమైందంటే పేదవాడు మరింత పేదవాడుగా మారిపోయాడు, సంపన్నుడు ఇంకా సంపన్నుడైపోయాడు. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు మనం ఒకవేళ పెంచినటువంటి ధరలు కూడా ఏ దృష్టిలో పెట్టుకుని పెంచాలంటే ఈ రోజు 304 రూపాయలు, రేపొద్దు 400 రూపాయలు అవుతుందండి సిలిండరు. ఇద్దరు ఇన్కమ్ వచ్చినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారనుకుందాం, వాళ్ళ ఇన్కమ్ 1,00,000 రూపాయలు ఉంటుంది. ఇద్దరిది కలిపి 1,00,000 పైనే ఉంది అనుకుందాం, లేదా 1,00,000 ఉంది అనుకుందాం. వాళ్ళకి 400 రూపాయలు పెద్ద కష్టమేం కాదు. అదే ఒక మామూలు ఫ్యామిలీలో ఇద్దరు మాల్స్ లో సూపర్ బజార్ లో పనిచేసేటువంటి కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకి తిప్పి కొడితే నెల ఇద్దరు రెక్కలు ముక్కలు చేసుకుంటూ వచ్చేది నెలకి 10,000. మరి వీళ్ళకి గ్యాస్ సిలిండర్ 400కి ఎంత ఇచ్చి మరి నెలకి 1,00,000 రూపాయలు వచ్చేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి 400 రూపాయలకి గ్యాస్ అందించినప్పుడు మరి ఎవరు నష్టపోతున్నారు? సామాన్య మానవుడి మీద బ్రతుకు భారం విపరీతంగా పడుతోంది. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజుకి కూడా ఇటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయి. 1,00,000 రూపాయలు నెలకి ఇన్కమ్ వచ్చేటువంటివో 50,000 నెలకి ఇన్కమ్ వచ్చేటువంటి ఫ్యామిలీస్ మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే
ఒక 20% ఉంటాయేమో, పోనీ మాక్సిమం లో మాక్సిమం వేసుకుందాం అనుకున్నా 30% ఉంటాయి సార్. అంటే ఆయన చెప్పేటువంటి లెక్క మొత్తం మీద ఏదన్నా ఎంతో అంతో సరిపోతుందేమో గానీ కుటుంబాల్లో ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద ప్రజలు అక్కడ చూసుకుంటే మాత్రం ఇది వర్తించే అవకాశం దీనివల్ల చాలా ప్రతికూల ప్రభావం పడుతుంది. నాకు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇక్కడ విరామం తర్వాత మన చర్చను కొనసాగించుకుందాం. రేజ్ సమర్పిస్తోంది కొత్త సూపర్ స్టార్, ఎక్కువ కాలం మన్నే బ్యాటరీ, డబుల్ సిమ్, ఆన్సరింగ్ మెషిన్, యాంటీ థెఫ్ట్ సదుపాయం. ఇదే కొత్త సూపర్ స్టార్ రేజ్ RD70. ప్రతి దానిని ఆశించండి. కస్టమర్లకు, శ్రేయోభిలాషులకు, భక్తులకు తరతరాల మన్నే నాణ్యత నంద్యాల నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఫోన్ 9866556980. గుడ్ మార్నింగ్ ఇండియా. గొంతులో గరగర, క్షణాల్లో మాయం. నెఫిల్ కాఫ్ సిరప్ తో మిస్టర్ మసిల్ మరియు కిచెన్ లోని మొండి జిడ్డల మధ్య పోటీ. నా బడ్జెట్ లో ఈ సబ్బు బిల్ల కన్నా మెరుగ్గా నా కిచెన్ శుభ్రం చేసి ఏదైనా క్లీనర్ ఉంటే బాగుండు. ఇప్పుడుంది మిస్టర్ మసిల్. ట్రై చేయండి కొత్త మరియు పొదుపైన మిస్టర్ మసిల్ మల్టీపర్పస్ కిచెన్ క్లీనర్. దీన్ని జిడ్డు మెరకల మీద నేరుగా స్ప్రే చేయండి లేదా నీటిలో కలిపి వాడండి. చూడండి ముందు జిడ్డును కూడా ఎలా తొలగిస్తుందో మీ స్టవ్, టైల్స్ ఇంకా నేల మీద నుంచి. వావ్, నా బడ్జెట్ లో నా కిచెన్ ని తేలిగ్గా మెరిపించే క్లీనర్. థ్యాంక్ యూ మిస్టర్ మసిల్. మీరు దీనిపై భరోసా ఉంచొచ్చు. మిస్టర్ మసిల్, ద సైన్స్ ఆఫ్ టఫ్ క్లీనింగ్. మరి కొత్త తరపు కొత్త స్టైల్, ప్రతి మోముపై ఒక స్మైల్, కొత్త డిజైన్ కు కొత్త రేంజ్ మార్చేసింది ఫ్యాషన్. మస్తీకైన పనైనా ధరించి ఫ్రాంకీ ఫుట్వేర్ బీయింగ్ స్టైల్. దేశంలో ధరల పరిస్థితిపై చర్చిస్తున్నాం. పాపారావు గారు, ఒకటి బడ్జెట్ ఇంకా 20 రోజులు, 15 రోజులు, 30 రోజులు ఉంది అనగా ఇలాంటి ప్రతిపాదనలు చేసి ఇలా ధరలు పెంచడం, తర్వాత పన్నులు పెంచడం, మన పన్నులు పెంచడం, ఇవన్నీ ఎంతవరకు నైతికం? ఫస్ట్ ఇది మొత్తం మానవ స్వభావంలోనే ఒక లోటు ఉంది. ప్రధానంగా మనం గమనిస్తాం, మనిషి దేవుడిని నమ్మే మనిషి అయినా, నేను నమ్మను అది వేరే విషయం, దేవుడిని నమ్మే మనిషి సహజంగా మామూలుగా దేవుడికి మొక్కుంటాడు, ఏదో కష్టం వచ్చినప్పుడు మొక్కుంటాడు, అది తీర్తే వెళ్తాడు. పరిస్థితి అంతా బాగున్నప్పుడు నేను గొప్పవాడిని అనుకుంటాడు. పరిస్థితి బాగాలేనప్పుడు దేవుడా నాకు ఇలా చేసావు ఏంటి అంటాడు. ఇది అంటే అందరినీ అంటారు, నమ్మేవాళ్ళు, పూర్తిగా నమ్మేవాళ్ళు ఎక్కువ స్వభావం ఇట్లా కనపడుతుంది. ఇదేంటంటే మనిషి